హాయ్ అండి. మీరు చూస్తున్న సోలార్ ప్యానెల్స్ లాస్ట్ 90 డేస్ నుండి ఎటువంటి క్లీనింగ్ చేయలేదు. సో అందువలన ఇంత డస్టీగా ఉన్నాయి ప్యానెల్స్ మొత్తం. దీనివల్ల జనరేషన్ కూడా మనకి కంప్లీట్గా అప్రాక్సిమేట్గా 65% వరకు జనరేషన్ డ్రాప్ అవుతుంది. చూడండి ఎంత డస్టీగా ఉన్న ప్యానెల్స్. సో మనం ప్రెజర్ వాషర్తో ఏ విధంగా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి ప్రెజర్ వాషర్తో క్లీనింగ్ పూర్తయిన తర్వాత సోలార్ ప్యానెల్స్పై ఎటువంటి డస్ట్ మనకి ఏమీ లేదు, నీట్గా క్లీనింగ్ అయ్యింది. సో క్లీనింగ్కి ముందు క్లీనింగ్ తర్వాత అన్నది మనకి ఇప్పుడు చూద్దాం. క్లీనింగ్కి ముందు జనరేషన్ కంపేర్ చేస్తే పర్ డే 9.3 కిలోవాట్స్ 10 కిలోవాట్ పర్ డే 10 యూనిట్స్ 9 యూనిట్స్ యావరేజ్ వచ్చింది. క్లీనింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే జనరేషన్ కంపేర్ చేస్తే పర్ డే 25 యూనిట్స్ 24.4 నియర్గా 25 యూనిట్స్ యావరేజ్ అన్న జనరేషన్ అన్నది మనకి జనరేషన్ వచ్చింది. సో క్లీనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం క్లీనింగ్కి ముందు ఈ విధంగా ఉంది, క్లీనింగ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ప్యానెల్స్ అనేవి కనిపిస్తున్నాయి. మనం ఈ క్లీనింగ్లో యూజ్ చేసిన ప్రెజర్ వాషర్ వచ్చి MX D7+. మీకు ఏ విధమైన సోలార్ ఇన్స్టాలేషన్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.